రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన అతిథి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ఉన్నారు. మరి అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏ మీరు పరిగణలోకి తీసుకోలేదు, ప్లాన్ బి అయినా తీసుకొని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో మీరు అమరావతి రాజధానిని నిర్మిస్తే ఆల్రెడీ అవి కొంచెం అభివృద్ధి అయిన నగరాలు కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అని కూడా మావిగన్ అని ఒక వర్డ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ రాజకీయ నాయకుల నోట చూసినా కూడా అందరి నోట ఈ మావిగన్ మావిగన్ మావిగనే అనే వినిపిస్తుంది. నిజంగా ప్లాన్ బి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిక్వెస్ట్ చేశారో కూటమి ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన తీసుకుంటుందా? ఒకవేళ చట్టబద్ధత అయిపోయిన తర్వాత కూడా ఈ మావిగన్ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల్లో గందరగోళం ఏమైనా నెలకొల్పే అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటి గురించి మనం రఫీ గారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏంటి సార్ మావిగన్ పై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లే. అసలు ఎవరు అడిగారు ఇప్పుడు అతను రాజధాని ప్రపోజల్ చెప్పమని ఎవరైనా అడిగారా? పోనీ ప్రజలు అడిగారా? నువ్వు ప్లాన్ ఏ తీసుకోలేదంటే మేము ప్లాన్ ఏ మాది అమరావతి, మేము 2014-19 మధ్య అమరావతి ప్రారంభించాం. నువ్వు అసెంబ్లీలో దాన్ని సపోర్ట్ చేసావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్లాన్ ఏ అని 3 రాజధానులు అన్నావు. నువ్వే దాన్ని అసెంబ్లీలో విత్డ్రా చేసుకున్నావు. ప్లాన్ ఏ తీసుకోలేదని ఎవరిని అంటున్నావు? నువ్వు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి నీ ఏ ప్లాన్ ఏదైతే ఉందో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయలా. మరి ఇప్పుడు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఏమన్నావు? నాగార్జున యూనివర్సిటీ దగ్గర, మంగళగిరి దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకొని రాజధాని కట్టేయవచ్చు కదా అన్నావు. మళ్ళీ మన కొత్తగా బాంబు పేల్చాడు. అసలు మావిగన్ అంటే మామూలుగా లేదు. అసలు మావిగన్ 2-3 మనుషులు కలిస్తే మాట్లాడుకునేది మావిగనే. బాబా సాక్షి పేపర్ కూడా అదే రాసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ చర్చ ఉందని. అవును, అంటే ఏంటి సఫలమయ్యే చర్చలా విఫలమయ్యే చర్చలా అనేది కదా సార్ డౌట్. సఫలమయ్యే ఒక పక్కన రాజధాని కడతా ఉన్నారు. 47,000 కోట్లు డబ్బులు కూడా వచ్చినాయి. బిల్డింగ్స్ లేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ వెలగపూడిలో రాజధాని ఉంది. ఇప్పుడు కొత్తగా కట్టమని ఇతను ఎవరు అడిగారు? సరే, ఒక డౌట్. ఇప్పుడు ఆ సెకండ్ ప్లాన్ బి ఏదైతే ఉందో మావిగన్ ప్రతిపాదన, మరి ఆల్రెడీ ఇప్పుడు అమరావతిలో డే అండ్ నైట్ 1000 మంది వర్కర్స్తో దాదాపు ఒక 25% వర్క్ పూర్తయిందని అనుకోవచ్చు. సో మరి ఆ నిధులన్నీ దుర్వినియోగం అయినట్లే కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో చేస్తే కూడా మరి ఆ డబ్బంతా వృధా అయినట్టే కదా. మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఇవన్నీ అభివృద్ధి చేయడానికి కావాలి కదా. ఒకవేళ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తే ఈ మావిగన్ ప్రతిపాదన ఆయన అమలు చేస్తే మరి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బుకి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చే సమస్య లేదు కదండి. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో అన్ని పార్టీలు చట్ట సవరణ చేసినాయి. ఈయన ఒక్క పార్టీ భారతదేశంలో ఒంటరిగా మిగిలింది. ఈయన ఒక్కడు ఏం చేయగలడు? చట్ట సవరణ చేయటం అంత ఈజీ కాదు. అది భవిష్యత్తులో షెడ్యూల్ 9లో కూడా దాన్ని తీసుకెళ్ళే అవసరం. ఇక అసలు ఏమాత్రం కూడా టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈయన ప్రధానమంత్రి అయితే తప్పితే మావిగన్ని తీసుకురాగలేము. ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు? అసలు రాజధాని ఎక్కడ ఉండాలని ఎవరు అడిగారు? ఈయన ఎందుకు చెప్తున్నాడు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ ఏ ఎందుకు అమలు జరపలేకపోయావు? మరి 3 చోట్ల వికేంద్రీకరణ ఉండాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి నువ్వు ఈ మావిగన్లో రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు కదా. మరి నీకు అసలు మైండ్ దొబ్బిందా? మరి ఆ రోజు 3 ప్రాంతాలు ఏమైనాయి? ఇక్కడ 3 ఊర్లు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి మినిమం నాలెడ్జ్ కూడా లేదండి. CRDA పరిధిలో విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. ఇంకా మావిగన్ ఎందుకు? ఉయ్యూరు దాకా ఔటర్ రింగ్ రోడ్డు వస్తూ ఉంది. ఇక మావిగన్ అవసరం ఉంది. మావిగన్ ఆల్రెడీ అమరావతిలోనే ఉంది. ఇప్పుడు ఏదైనా రాజధాని అనుకుంటే రాజధాని ప్రాంతం ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి.
కూతవేటు దూరంలో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందదు, అభివృద్ధికి నోచుకోదు అని ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు అని అనుకోవచ్చా? అతనికి ఏమీ ఐడియా లేదండి. చంద్రబాబు చేసింది కాదని చెప్పాలా? ఇప్పుడు ఆ 3 రాజధానులు అంటే జనం ముఖాన్ని ఉమ్మేశారు. కర్నూలులో అన్ని సీట్లు పోయినాయి, విశాఖపట్నంలో అన్ని సీట్లు పోయినాయి, అమరావతిలో అన్ని సీట్లు పోయినాయి. ఇక 3 రాజధానులు అని పేరు చెప్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలే తిట్టే పరిస్థితి ఉంది. ఈ మావిగన్ మీద సజ్జల ఒక జూమ్ కాల్ తీసుకున్నాడంట లీడర్స్ అంది, ఆపండి బాబు, ఇక మామూలుగా చెప్పలేదంట. దాంతో అతను ఆపేసి నాదేం లేదు, ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను, మీరు ప్రచారం చేయకపోతే మానేయండి అని చెప్పి వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోయాడట. అసలు వైసీపీ నాయకులే నవ్వుకున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకుల్లో ఒక అంతర్మంతరం స్టార్ట్ అయింది. రేపు మళ్ళీ వారమో ఆ పై వారమో ప్రెస్ మీట్ పెట్టి ఈ మావిగని ఉంచుతాడో ఇంకోటి ఏమైనా ప్యారాగని తెస్తాడో తెలియదు. జగన్మోహన్ రెడ్డికే తెలీదు. ఇప్పటికే 5-6 సార్లు మార్చాడు. ఫస్ట్ హైదరాబాద్లో ఏమన్నాడు, 2013లో విజయవాడ గుంటూరు మధ్య పెద్ద నగరం కట్టాలా, పెద్ద నగరం కడితే కానీ మనకి ఆంధ్ర డెవలప్ అవుతుందని అప్పుడు చెప్పాడు. తర్వాత అమరావతిలో తీర్మానం పెట్టినప్పుడు 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల చట్టం విత్డ్రా చేసుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమన్నాడు, మంగళగిరి దగ్గర 500 ఎకరాలు అన్నాడు. ఇప్పుడు మావిగన్ అన్నాడు. రేపు 15 రోజుల తర్వాత ఏమంటాడో అతనికే తెలియదు. ఇప్పుడు పార్టీ వాళ్ళందరినీ ప్రచారం చేయమన్నాడంట. ఎవడు మేము మావిగన్ మీద కొంతమంది ఒకళ్ళిద్దరు సైకోలు చెప్తారులేండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చెప్పే సైకోలు ఉన్నారు. కానీ నేను ధర్మాన ప్రసాదరావుని చాలా పెద్ద మనిషి అనుకున్నా, బొత్స సత్యనారాయణ. వీళ్ళు మొన్న ఆ మధ్య ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టి అభివృద్ధి అంతా అమరావతిలోని చేసి ఈ ప్రాంతాలు ఏమవ్వాలని చెప్పి అడిగారు పెద్ద నాయకులు. మరి మావిగల్లో మొత్తం పెడితే మీ ప్రాంతాల సంగతి ఏంట్రా బాబు? మరి ఆ ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు. రాజధాని మద్రాసు నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళింది, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చింది. రేపొద్దున అమరావతిలో పొమ్మంటే మా పరిస్థితి ఏంటి అన్నాడు. నిజమే, ఆయన పాపం మేధావి అడిగాడు మాజీ మంత్రి. మరి మావిగల్లో పెట్టిన తర్వాత వీళ్ళు పొమ్మంటే మీ పరిస్థితి ఏంటనేది నువ్వు ఆలోచించుకోవట్లేదా? మరి నీకు ఆ ప్రశ్నలను పిలిచి చెప్పొచ్చుగా. మావిగన్ కూడా అమరావతి వేరే ఉంది, మొత్తం సిఆర్డిఏలో ఉన్న భాగమే మావిగన్ అని చెప్పి చెప్పొచ్చుగా. గత 5 ఏళ్ళు కూడా ఏదైతే 3 రాజధానుల ప్రతిపాదన అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీ అనౌన్స్ చేయడంతో ఈ జిల్లా ప్రజలు అలాగే అమరావతి రైతులందరూ కూడా ఉద్యమ బాట పట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకోము, మాకు అధికారంలోకి వైసీపీ పార్టీ రాకూడదు అని చెప్పి మేము ఫైట్ చేశాము, అదే ఫలించింది, కూటమి ప్రభుత్వాన్ని మేము సాధించుకున్నాము అని చెప్పి అమరావతి రైతులు అంటున్నారు. ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. మరి ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తే మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అధికారంలోకి వస్తారని మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. మరి అలాంటి సలహాలు ఎవరిస్తున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? పేరు నాన్నగారు చెప్పాడు అని చెప్పి అంటున్నారు కొంతమంది. మరి చెప్పాడో లేదో తెలియదు. మచిలీపట్నం ఆయనే కదా, మావిగన్ పెడితే ఉపయోగం ఆయనకే కదా ముందు జరిగేది. మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంతంగా తయారు చేసుకున్నాడు బ్లూ ప్రింటు. ఎవరు జగన్మోహన్ రెడ్డికి సాహసం చేసి చెప్పలేరంట. ఇది చేయండి సార్, ఇది వద్దు సార్, మీరు చెప్తుంది బాగాలేదు సార్ అనే పరిస్థితి ఉండదంట. ఆయన ఏదో అనుకుంటాడు, ఒకటి చేత రాయించుకుంటాడు, చెప్పేస్తాడు అంతే. ఇక నేను చెప్పింది మీరు ప్రచారం చేయాలంటాడు అంతే. ఇప్పుడు మావిగన్ మీద ప్రచారం చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు కూడా మేము చేయమని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఇది ఏం చెప్పాలా మనం ప్రజలకని. దీంతో ఏమవుతుందంటే మీకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే ప్రజలు మతిస్థిమితం లేని మనిషి కింద చూస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సైకో అని చెప్పేవాడు. సైకో లక్షణాలు అనమాట. గంటకు ఒక మాట మాట్లాడటం, తన అభిప్రాయాలు తానే మార్చుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఆయన రిషికొండలో ఒక ఎస్ఎఫ్టీకి 24,000 కూడా ఖర్చు పెట్టాడట, 15,000 కూడా ఖర్చు పెట్టాడట. ఇక్కడ 12,000 ఖర్చు పెడుతున్నాడని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. ఇది అమరావతిలో. అంటే ఆయన ఉండటం కోసం విలాసవంతంగా చక్రవర్తి బాదుషాలు ఉండేలాంటి
ప్యాలెస్ కట్టుకున్నాడు, దానికి ఎంత 650 కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఎవరు తెలియదని అనుకుంటున్నాడు అతను. నేను ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారు, ఇప్పుడు కూడా నమ్ముతున్నాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే నన్ను ఎందుకు ఓడిచ్చారు, 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అనే అంతర్మదనం లేకుండా నన్ను ప్రజలు ఇంకా అభిమానిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాడు ఆయన బ్రహ్మల్లో. అతను దేవతా వస్త్రాలు అతనంతకి అతనే తొడుక్కుంటున్నాడు. ఎవరు దేవతా వస్త్రాలు తొడిగించట్లా, అతనే తొడుక్కొని నా దేవతా వస్త్రాలు బాగున్నాయని చెప్పి భ్రమపడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఆ పార్టీ వాళ్ళు కూడా అంగీకరించరు. సమయం కోసం చూస్తున్నారు. ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా. 29 ఏప్రిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ మధ్యలో ఇతను ఇలాగా బూమ్రాంగులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఎలక్షన్ నాటికి ఇతను గెలవట్లేదు అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక అతన్ని వదిలేస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా సరే తన తర్వాత తన కొడుకో కూతురో ఈ నియోజకవర్గానికి ఏలాలని కోరుకుంటారు. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కాముగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇతనితో మనకి ఉపయోగం లేదన్నప్పుడు వాళ్ళు వేరే దారులు చూసుకుంటారు. ఆ పార్టీ మనుగడ సాధించేటువంటి పరిస్థితి లేదు. 29 తర్వాత అది ఓడిపోయి కనుమరుగవుద్దని చెప్పి మేము అంచనాలు వేసేవాళ్ళం. ఈ మావిగంతో ముందే అయిపోయేలా ఉంది ఇది. ఈ మావిగన్ ప్రతిపాదనతో 29కి ముందే దాని జెండా పీకే పరిస్థితి ఉంది. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. సరే, ఇప్పుడు అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది, సో అందరూ ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? రాజధాని పనులన్నీ పూర్తవుతూ ఉన్నాయి, కంప్లీట్ అయిపోయినట్టేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కళ నెరవేరిందన్నట్టే అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వాస్తవానికి టెండర్లో 47,000 కోట్లకు పిలిచారు. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రభుత్వ కార్యాలయాలు, ఐకాన్ బిల్డింగ్స్ అన్నీ కలిపి. ఇంకో 15,000 కోట్లు పిలిచి 60,000 కోట్లు ఇది కంప్లీట్ చేస్తామనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదన. ఆ రకంగానే పనులు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు. 1,00,000 కోట్లు అని చెప్పేవాడు ఇప్పుడు 2,00,000 కోట్లు అవుతాయి దానికి అంటున్నాడు. 2,00,000 కోట్లకి ఏమి, 1,00,000 కోట్లకి ఏమి టెండర్లు పిలవలా. మొత్తం 34,000 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి 18,000 ఎకరాలు కలిపి 50,000 ఎకరాలకి సంబంధించినటువంటి టెండర్లు 47,000 కోట్లకే పిలిచారు. అయ్యే పనులు జరుగుతున్నాయి. ఇంకేమైనా ఎక్స్టెండ్ అయితే ఒక 15,000 కోట్లు అవుతాయి, ఒక 60,000 కోట్లు అవుతాయి. ఈ డబ్బేమీ కూడా రాష్ట్ర ప్రజానికం దగ్గర నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి కానీ ఎక్కడ కూడా పెట్టేది కాదు. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ ఇది. రైతులు ఇచ్చిన భూముల్లో 8,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 200 అయింది. ఇక్కడ కూడా ఈ రాజధాని నిర్మాణ పనులు 28 డిసెంబర్కిల్లా కంప్లీట్ అయిన తర్వాత అన్ని రోడ్లు, అన్ని పైప్ లైన్లు, వాటరు, కరెంటు, డ్రైనేజ్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చిన తర్వాత ఆ కంపెనీలు ఎవరంతగా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, అనేక ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు కానీ ఇవన్నీ అలాట్ చేసినట్టు దాంట్లో వస్తూ ఉంటాయి. అది కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో ఈ 8,000 ఎకరాలకి వాల్యూ పెరుగుద్ది. అది మొత్తము ఇప్పుడు తెచ్చినటువంటి అప్పు తెల్లారే కట్టవలసిన అవసరంలా, దానికి 20 సంవత్సరాల వరకు అప్పు కట్టేటువంటి పరిస్థితి ఉంది, వడ్డీ కట్టాలి. ఈ ల్యాండ్ బాగా వాల్యూ వచ్చిన తర్వాత అమ్మేసి తెచ్చిన అప్పులన్నీ కూడా ఆ భూములు అమ్మే కట్టేస్తారు. రాష్ట్ర ప్రజానీకం మీద అటు రాయలసీమ వాళ్ళకి కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ, మిగతా వాళ్ళకి కానీ భారమే లేదు. ఇది రైతులు ఇచ్చిన భూములకి వాల్యూ పెంచి అవి అమ్మటం ద్వారా రాజధాని కడుతున్నారు. ఇది ప్రపంచంలోనే కొత్త కాన్సెప్ట్ ఇది. దానికి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ముఠా మొత్తం కూడా పార్టీ 2,00,000 కోట్లు అవుతాయి. ఒకడెవడో చెప్పాడు 200 సంవత్సరాలు పట్టుద్దంట అమరావతి కడతానికి. 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు అవుతుంది.
2028లో కట్టిన తర్వాత ఐకానిక్ బిల్డింగ్లు రోడ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇక వాళ్ళు కింద పడి ఏడవాలి అక్కడికి వచ్చి. అంటే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమరావతిలో ఒక పోల్ కానీ ఒక పని కానీ జరగలేదు కాబట్టి ఇంకేస్ ఇప్పుడు కూటమి తర్వాత మళ్ళీ వైసీపీ వస్తే అప్పుడు మేము కూడా రాజధాని పనులు ఆపేస్తాము, అలా మార్చుకుంటూ పోతే 200 సంవత్సరాలు అవుతాయి కదా అనేమో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవ్వచ్చు. అంటే వాళ్ళు అమరావతిలో ఒక ఇటుక పేర్చడం వాళ్ళు చెప్తారు కదా, శాసన రాజధాని అమరావతి అని చెప్పాం మేము, అందుకనే మేము అమరావతికి వ్యతిరేకం కాదని కొత్తపల్లి అందుకుంటున్నారు ఇప్పుడు. మరి అమరావతి రాజధాని శాసన రాజధాని అన్నప్పుడు మీరు అసలు ఏం పని చేశారు? శాసన రాజధానికి ఏమైనా పని చేశారా? ఏదైనా బిల్డింగ్ కట్టారా? ఓ రోడ్డు వేసారా? రోడ్డు వేయకపోగా ఉన్న రోడ్లు గ్రావెల్స్ వినప చెవులు ఎత్తుకొని వెళ్ళిపోయినటువంటి గనులాళ్ళు వీళ్ళు మరి అమరావతిని ఏం కట్టారు? ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి ఎక్కడుంది? ఇప్పుడు ప్రజలు వరల్డ్ క్లాస్ సిటీ కోరుకుంటున్నారండి. అమరావతి గ్రీన్ ఫీల్డ్ వరల్డ్ క్లాస్ సిటీ అవబోతుంది ఒక 10-15 ఇయర్స్. ఆ 10-15 ఇయర్స్ ఆ వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకు? రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి, వ్యాపారస్తులకి కంపెనీలు, ఇతర వ్యాపారాలు ఇవన్నీ జరిగి ఒక ఎకనామిక్స్ సిటీగా మారి ఆదాయం వచ్చేటువంటి సిటీగా, ఒక హైదరాబాద్ లాగా, ఒక బెంగళూరు లాగా, ఓ చెన్నై లాగా మారే సిటీగా ప్రజలు కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో మనకు అలాంటి సిటీ ఉండాలని. ఇప్పుడు అమరావతి నుండి అనంతపురంకి 6-way లైన్ శాంక్షన్ అయింది, పనులు జరుగుతున్నాయి. 3 గంటల్లో వెళ్ళిపోయే పరిస్థితి. ట్రైన్స్ కూడా వస్తున్నాయి, కొత్త రూట్లు వేస్తున్నారు, దూరమే ఉండదు. ఇటు విశాఖపట్నం నుంచి బుల్లెట్ ట్రైన్లు, ఇది స్పీడ్ ట్రైన్లు వస్తున్నాయి. రాజధానికి రావాలంటే 5-6 గంటల్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. రాయలసీమ వాళ్ళు కూడా 3 గంటల్లో వచ్చే పరిస్థితి. ఇది మన రాష్ట్రం, మన రాజధాని అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టే మేము అమరావతి రాజధానికే కట్టుబడి ఉంటామని ప్రజల్లో ఆ ప్రాంతంలో వెళ్ళి చెప్పాం. ఉత్తరాంధ్ర కూడా వెళ్ళి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే సెంటర్ పాయింట్ రాష్ట్రంలో అమరావతి సెంటర్ పాయింట్లో ఉంది. ఇటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, ఇటు నెల్లూరుకి, అన్నిటికీ కలిపి. కాబట్టి అలాగే ఉండాలి రాజధాని, మా ఊరిలో ఉండాలని మనం కోరుకోకూడదని వాళ్ళు విఘ్నత ప్రదర్శించారు. అది తెలుసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటది మావికానా ఏదో మావికాన్, ఆ మావికాన్ ఆలోచన వచ్చింది. ఇది మనం కూడా సెంటర్లో ఉండేదే చెప్తే మనల్ని కూడా లైక్ చేస్తారేమో అని. ఇప్పుడు అతనిది ఎలా ఉందంటే, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణికుడు వచ్చి లబోదీబో మంటాడు చూడండి. నువ్వు టైంకి వస్తే ట్రైన్ దొరికేది, వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫారానికి వచ్చి లబోదీబోమని కూడా కొంతమంది చూస్తాం. దాంట్లో ఏదో ట్రాఫిక్ ఆగిపోయిందనో ఇంకోటి ఏదో జరిగిందని. నువ్వు రాజధాని చెప్పవలసినప్పుడు చెప్పేశావు. అమరావతి అనే అసెంబ్లీలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తానంటే నిన్ను ఎవరు అడిగారు? మొన్న లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరిగింది. మరి మీ వాళ్ళ చేత మావికాన్ గురించి చెప్పించిపోయావా? నువ్వు మెసేజ్ పెట్టి ఈ మావికాన్ గురించి చెప్పండి అయ్యా లోక్సభలో, రాజ్యసభలో అంటే బాగుండేది. దేశవ్యాప్తంగా కూడా మంచి జోకులు స్టార్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దీంట్లో నుండి ఒక అక్షరం తీసుకోండి, దాంట్లో నుండి ఒక అక్షరం తీసుకోండి అని జోకులు పేలుస్తున్నారు సోషల్ మీడియాలో. అది దేశవ్యాప్తంగా జరిగేది. మరి అక్కడే చెప్పలేదు. వాళ్ళు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము అమరావతికి వ్యతిరేకం కాదని వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు రాజ్యసభలో? సుబ్బారెడ్డి గారు, మాకు 7 మంది ఉన్నారు, మాకు సరిపడా టైము ఇవ్వలేదు, మాకు 5 నిమిషాలే ఇచ్చారు. అసలు వాకౌట్ చేయడానికి సరిపడా టైం ఎందుకు? మేము దీన్ని వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోవటానికి 1/2 నిమిషం చాలు. టైం ఎందుకండి? ఇంకా దాని మీద మాట్లాడాలంటే టైం కావాలి కదా. మీరు మాట్లాడదలుచుకోలేదు కదా. సపోర్ట్ చేసి మాట్లాడాలా, వ్యతిరేకించి కూడా మాట్లాడాలా. ఈ పిచ్చి కార్యక్రమాలు చేసి ఆ పార్టీ పిచ్చోళ్ళ స్వర్గంలో జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడైపోయి ఆ పార్టీ నాయకులందరినీ పిచ్చోళ్ళు చేసి పిచ్చివాడ స్వర్గంలో విహరిస్తూ ఉన్నారు. మాకు టైం ఇవ్వలేదని చెప్పడం ఏంటంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే టైం సరిపోకపోతే చైర్మన్ అడిగి ఇంకో 2 నిమిషాలు ఇవ్వండి అని చెప్పాడు కదా. నువ్వు వాకౌట్ చేయడానికి టైం ఎందుకండి? నెమ్మదిగా వెళ్తావా 7 నిమిషాలు? మా సరిపడా టైం ఇస్తే మేము
అడుగులో అడుగు వేసుకొని బయటికి వెళ్తామని చెప్తారు. ఎలా? ఇది ఇలాంటి మాటలు ఇలాంటి ఈ చేసే ప్రజలకు దూరం అయిపోయారు. ప్రజలు వాళ్ళతో లేరు. మొన్న ఓటేసిన వాళ్ళు కూడా అంతర్మదనం చేసుకొని మనం అనవసరంగా ఇతను వేసాము, ఇక భవిష్యత్తులో ఇతను ఎప్పుడు రాకూడదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు అనే అభిప్రాయం బాగా బలపడింది. రోజు రోజుకి ఆ అభిప్రాయాన్ని ఈయన బలం చేస్తూ ఉన్నాడు. నేను వస్తే రప్ప ఆడిస్తా, సప్త సముద్రాలు దాటైనా సరే తీసుకొచ్చి బట్టలు ఓడదీస్తా, నేను ఆడిని చంపుతా, ఈయన్ని కొడతా అంటున్నాడు కదా. ఇలాంటి మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు, ఇలాంటి వ్యక్తుల్ని ఒప్పుకోరు, ఆ మాటల్ని ఒప్పుకోరు. ఓకే సార్, మొత్తానికి ఎలా అయితే అమరావతి రైతుల కష్టం అనుకోవచ్చా, లేకపోతే వెనుకుండి నడిపించిన నాయకులు కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని అనేది రావాలి అని ఏదైతే సంకల్పించారో అట్టి ప్రకారమే ఈరోజు ఒక చట్టబద్ధత రావడం రాష్ట్ర ప్రజల సక్సెస్గా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.